2026 సంవత్సరం జూలై నెల 10వ రాశి మకర రాశి. మకర రాశికి వచ్చేటప్పటికల్లా గురువు, శుక్రుడు, బుధుడు, శని ఈ 4 గ్రహాలు బాగున్నాయి. ఇంతవరకు చెప్పాలంటే ఏ రాశికి కూడా 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్న రాశి మిథున రాశి ఒకటే కనపడుతుంది. మిగతా అన్ని 4 గ్రహాలు బాగుంటే 4 గ్రహాలు బాగుండటం లేదు. అంటే మంచి చెడులు రెండు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి విద్య బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఇనుముకి సంబంధించిన సామాన్లు మిషనరీ కావచ్చు, బండ్లు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, ఇటువంటివి కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. ఎన్ని ఉన్నా కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం, కుజ దోషం ప్రతి వ్యక్తిని కూడా పూర్తిగా కుంచుకుపోతున్నాడు. మనిషి చాలా బాధలు పడుతున్నాడు, తేరుకోలేనటువంటి బాధలు పడుతున్నాడు. ముఖ్యంగా ఈ బాధల నుంచి బాగుపడాలి అంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి, భార్యని హింసించకూడదు, భార్యని వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహానికి పోకూడదు. ఇవి మీరు చేసే మహాపాపాలు. అయితే కొన్ని ఆ సమయానికి చాలా మంచిగా, చాలా గొప్పగా అనిపిస్తాయి. ఏవైనా కానీ దీనివల్ల విపరీతమైన నష్టాలు రావటానికి, కష్టాలు రావటానికి బాగా అవకాశం ఉంది. కాలసర్ప దోషం వల్ల వివాహాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పరస్త్రీ వల్ల వంచింపబడటానికి బాగా అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చెప్పాలి అంటే వీళ్ళ యొక్క బాధని తీర్చేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి వాళ్ళే స్వతంత్రంగా జాగ్రత్త పడి వాళ్ళ బాధలు పోగొట్టుకోవాలి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తగిన శాంతి చేసుకోవటం, మంచి పద్ధతులు కావాలి. ఎప్పుడు కూడా భార్య ఇంటికి లక్ష్మి, భార్యని హింసించకూడదు. భార్యని గొప్పగా చూచి తల్లిదండ్రులను హింసించకూడదు. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు తీసుకెళ్లి ఊరి బయట వదిలిపెట్టకూడదు. ఈ పాపాలు నీ వంశపారంపర్యం వేధిస్తాయి. నీ ఒక్కడివే కాదు, నీ బిడ్డల వంశం అనుభవిస్తారు. ధర్మశాస్త్రం ఉంది, ఓ చోట తండ్రికి అన్నం పెట్టకుండా చెట్టు కింద పడేస్తే, ఓ బొచ్చ పడేస్తే కొడుకు కూడా ఓ బొచ్చ తెచ్చాట. ఎందుకురా ఈ బొచ్చ అంటే, నాన్నమ్మ నీ నాన్నకు ఓ బొచ్చ తెచ్చావు కదా, ఇది నీ బొచ్చ అన్నట్ట. అట్లాగే నీవు మంచి పని చేస్తే నీ పిల్లలు మంచి పని చేస్తారు. కాబట్టి ఇట్లాంటి వాటి వల్ల స్వతహాగా చేసుకున్న బాధలు ఎక్కువ అవుతున్నాయి. స్వతహాగా చేసుకోవటం కాదు, విపరీతమైన దురాశ. ఎంత సంపాదించినా కడుపుకు తినేది ఆహారం తప్పితే బంగారం తినం, డబ్బులు తినం. ఆ విపరీతమైన ఆశతో సంపాదించి నా వంశం మొత్తం బాగుపడాలి,
నా వంశంలో 10 తరాల వరకు కూర్చొని తినాలి అని దురాశగా సంపాదిస్తే ఈ సంపాదించిన వాడి కొడుకులో మనవల్లో దురభ్యాసాలకు అలవాటు పడి మొత్తం పోగొట్టి తల్లిదండ్రులను కూడా జైలు పాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచిని అవలంబించమని చెప్పడమే జ్యోతిష్యం, చెడుకు దూరంగా ఉండమని చెప్పడమే జ్యోతిష్యం. చెడు వల్ల పాపగ్రహాలు ఇబ్బంది పెడతాయి, మంచి వల్ల శుభగ్రహాలు మిమ్మల్ని బాగు చేస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కాలసర్ప దోషం, కుజ దోషం బాగా ఎక్కువగా ఉంది. విద్య, వ్యాపారం, విదేశీయానం అన్ని బాగున్నాయి. కానీ కాలసర్ప దోషం, కుజ దోషం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. ఒక చెట్టు ఆకు కాసి నీళ్ళు పోసి దేవుడి దండం పెట్టచ్చు, శక్తి ఉంటే అన్ని తేవచ్చు. కానీ మారేడు చెట్టు ఉంది, చెట్టు మారేడు దళాలతో పూజ చేయమని మాపటి వాళ్ళు చెప్తే చెట్టు కొమ్మలు మొత్తం విరగదీసేస్తారు. దళమనగా 3 ఆకులు కలిసింది దళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వ సమర్పణం. మారేదళాలు పూజ చేయండి అంటే 3 ఆకులు కలిసి ఉన్నదే దళం. ఎట్ట పడితే అట్ట కోసుకొచ్చి కొమ్మలు విరగదీసి పూజ చేస్తే ఉన్న ఉపయోగమా? జాగ్రత్తగా అవసరమైన దళాలు తెచ్చుకోవాలి, చెట్టుని బతికించడానికి చూడాలి. అంతేగాని నీ డబ్బుని నీవు ఉన్నదంతా ఒక్క రోజులో సాధన ఖర్చు పెడతావా? ఎన్ని సంవత్సరాల నుంచో దాచిన డబ్బుని ఎంత జాగ్రత్తగా చేసుకుంటావో, ఎన్ని సంవత్సరాల నుంచో పెరిగినటువంటి మారేడు చెట్టుని జాగ్రత్తగా బతకనివ్వాలి కదా. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం, బొగ్గు పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది. కానీ ఇటువంటిది తెలుసుకోవట్లే. ఉపకారం చేయకపోతే మానే అపకారం చేస్తున్నారు. అట్లా కాదు, దైవ బలం సంపాదించండి. చెప్పే చాలా మంది ఇవన్నీ ఎందుకు చెబుతావయ్యా అని కూడా ఫోన్లు చేశారు. కానీ చేయాలని అపకారాలు చేయటం వల్ల వంశమే దెబ్బతింటుంది. పాము కనపడితే కొడతారు, పామును కొట్టకూడదు. వాయు భక్షణ, గాలి పీల్చుకొని బతుకుతాయి ఆవులు. మరి ఏం చెబుతున్నాయి? బ్రాహ్మణానాం అనేకత్వం సర్పాణాం మధ్య నిద్రయోహో గజానాం మందబుద్ధిశ్చ త్రిభిః లోకోపకారక. బ్రాహ్మణులు ఒక్క బుద్ధితో ఉండట్లే. సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. ఏనుగుకి అడ్డపాపు ఉంది, దోమ దానికంటే ఎక్కువగా కనబడుతుంది. మందబుద్ధి ఏనుగుకి. ఇవి భగవంతుడు పెట్టాడు. కానీ ఇవాళ చాలామంది అంటున్నారు బ్రాహ్మలు జ్యోతిష్యం అని, ఆ పూజలని, ఈ పూజలని డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అని కొంతమంది విమర్శిస్తున్నారు. మరి చేసేది ఏమిటాయా అంటే, ఒక పూజ చేశావు, నీవు చేసిన పాప విముక్తి కోసం పూజ చేశావు. మళ్ళీ తెల్లవారి పాపం చేస్తే ఈ పాపం పోతే ఇంకో పాపం తయారవుతుంది. నువ్వు ఎట్లా బాగుపడతావు? అది ఆలోచించాలి. బ్రాహ్మణ్ణి తిట్టినా ఊరుకుంటాడు, బ్రాహ్మణ్ణి కొట్టినా ఊరుకుంటాడు. మరి ఏ కులాలను తిట్టి కోర్టుకు పోతున్నారు, దావాలు చేస్తున్నారు?
బ్రాహ్మణులు అట్లా ఎవరు ఉంటారా? నా కర్మ నాది, నీ కర్మ నీది అని ఊరుకుంటున్నారు. కాబట్టి నేను ఎవరిని విమర్శించడం కాదు. ఎప్పుడు కూడా మనం బాగున్నామా లేదా, మనం సక్రమంగా ఉన్నామా లేదా, మనం సక్రమంగా ఉన్నా కూడా ఒకళ్ళని విమర్శించే అవకాశం మనకు లేదు, ఇంకో వ్యక్తిని ద్వేషించే అవకాశం మనకు లేదు. ఆఖరికి నోరు లేని జీవరాశి కూడా ఆహారం పెట్టడం ధర్మం. ఈ లోపల దేవుడు చెప్పింది. కాబట్టి ఇది పొడుగు పెరిగిపోతుంది. ఈ ధనుస్సు రాశికి వచ్చేప్పటికల్లా అర్ధాష్టమ శని, 6 కుజుడు, అష్టమంలో గురువు. చెప్పటానికి వీలుగానటువంటి విపరీతమైన బాధలు ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే మానవ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ బాధలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రాశివాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీరు ఏ దోషాలు ఉన్నాయో దోషాలు పూర్తిగా పోగొట్టుకోండి. మీకు ఎంతైనా మంచిది.